బీసీ రిజర్వేషన్కి సంబంధించి ఏదైతే సుప్రీంకోర్టు ఆర్డర్ ప్రకారం హైకోర్టుకి ఏదైతే సుప్రీంకోర్టు డిస్మిస్ చేసి ఆ కేసుని హైకోర్టుకి ట్రాన్స్ఫర్ చేసుకుని మీరు ఏదైతే హైకోర్టు తీర్పు తర్వాత మీరు ఏదైనా ఉంటే అక్కడే తేల్చుకోండి అంటూ కూడా సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వడం జరిగింది. దీనికి సంబంధించి ఈరోజు మధ్యాహ్నం ఇక కొద్ది నిమిషాల్లో ఈ బీసీ రిజర్వేషన్కి సంబంధించి జీవో నెంబర్ 9ని అమలు చెయ్యాలా వద్దా అనే దాని మీద ఒక క్లారిటీ రాబోతా ఉంది. కానీ దీని మీద ఇప్పటికే కాంగ్రెస్ గవర్నమెంట్ నుంచి కాంగ్రెస్ ముఖ్య నేతలంతా కూడా బీసీ నేతలు, మినిస్టర్లు, అలాగే ముఖ్యమంత్రితో సహా మీనాక్షి నటరాజన్ గారితో బైఠాయించి తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏంటి, ఏం చేయాలనే దాని మీద ఇప్పటికే సర్వత్రా ప్లాన్ అంతా కూడా సిద్ధంగా ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది. సో ఎలాగైనా కూడా 42% రిజర్వేషన్ ఇచ్చి తీరుతామని చెప్పి కాంగ్రెస్ పార్టీ మాట్లాడుతున్నమాట. సో దీని మీద ఎవరు అడ్డొచ్చినా కానీ ఖచ్చితంగా బీసీలకి 42% అమలు చేయాల్సిన రిజర్వేషన్ అమలు చేసి తీరుతాం. ఒకవేళ కోర్టు తీర్పు కనుక వ్యతిరేకంగా వస్తే అవసరమైతే సుప్రీంకోర్టుకు కూడా వెళ్ళే ఛాన్స్ ఉంది, వెళ్తామంటూ కూడా మంత్రులు చెప్తా ఉన్నారు. పొన్నం ప్రభాకర్ లాంటి వాళ్ళు కూడా ఈ అంశం మీద మాట్లాడడం జరిగింది. సో ఈరోజు దీనికి సంబంధించి జెడ్పీటీసీ అలాగే ఎంపీటీసీ స్థానాలకి దాదాపు 31 జిల్లాలలో, తెలంగాణ వ్యాప్తంగా 31 జిల్లాల్లో స్థానిక సంస్థ ఎన్నికలు అలాగే జెడ్పీటీసీ అలాగే ఎంపీటీసీ స్థానాలు